మటన్ ప్రియులకు నాన్న కుక్ చేసిన వంకాయ మటన్ కర్రీ సూపర్ డూపర్ టేస్ట్ ఉండేది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి, లెట్స్ గో. హే ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య సుకుమార్. షేర్ ది గుడ్ లైఫ్. Mama, Papa, Sammy, Joy. నాన్న మటన్లో ఎక్స్పర్ట్, అంటే మటన్ కుక్ చేయడంలో ఎక్స్పర్ట్. సో ఈరోజు మటన్లో ఇంకొక వెరైటీ వంకాయ మటన్ కుక్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, తగినన్ని ఉల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, కరివేపాకు కావాలంటే కరివేపాకు వేసుకోండి. అండ్ ఈలోపు నేను అక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నాను. మటన్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని చక్కగా పీసెస్ కట్ చేసుకొని ఉంచుకోండి. సో ఈ ముందు ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతూ ఉండాలి. దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత అది కూడా మంచిగా వేగుతూ, మరీ హెవీగా వేసుకోమాకండి, అలానే తక్కువగా వేసుకోమాకండి, మీడియంగా చక్కగా మసాలా వేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండండి. అడుగంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సిమ్లో పెట్టి మనం దీన్ని చేయాలి. మటన్ అది వేసినాక ఉడక కొంచెం హైలో పెట్టొచ్చాను, కానీ ఈ వాళ్ళు మసాలా వేయగలరు. మా నాన్న ఎప్పుడు చెప్పేది ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. సో సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉన్నారు. ఇది ఫ్రై చేసే లోపు ఆ పిల్లలు నన్ను పద్దాక పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వస్తాను. ఈ లోపు ఇది వేగుతూ ఉంటాయి. మటన్ కడిగా కానీ కట్ చేయడం మాత్రం మర్చిపోయాను. సో మటన్ అక్కడే పెడితే మా నాన్న నేను కట్ చేశాను అనుకొని మటన్ దీంట్లో వేసేసారు. ఇంకా ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి, ఉడకడానికి టైం పట్టిద్దేమోనని దాంట్లోనే సిజర్స్ తీసుకొచ్చి మటన్ కట్ చేయడానికి, చికెన్ కట్ చేయడానికి నేను సిజర్స్ యూస్ చేస్తాను. ఆ సిజర్స్ తీసుకొచ్చి కట్ చేసి ఇదిగో ఇలా పీసెస్, అంటే చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాము. దాంట్లో పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలా స్పైసెస్ వేసుకొని, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి, మొత్తం కలుపుతూ ఉండాలి. లాస్ట్ టైం వీడియోలో కలపాలి 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 అన్నానని మా అక్క నన్ను కామెడీ చేసింది. సో ఈసారి పద్దాక కలపండి కలపండి అని మాత్రం యూస్ చేయను. ఇప్పుడు వంకాయలు టమాటాలు కట్ చేసుకొని ఉంచుకుందాము. టమాటాలు కట్ చేశాను కానీ వంకాయలు ఎన్ని కావాలో తెలియదని పక్కన పెట్టుంచా. వంకాయలు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి, కానీ మీరు మాత్రం పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు వేయండి. మా నాన్నంటే కాన్షియస్గా ఉంటారు కాబట్టి కరెక్ట్ చూసి వేస్తారు. మనం ఒక్కొక్కసారి మతిమరుపులో ఉంటాము, దాంట్లో పుచ్చులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వంకాయల్ని కట్ చేసి సాల్ట్, టర్మరిక్ పౌడర్ దాంట్లో ఉన్న వాటర్లో వేస్తే అవి కలర్ మారును, కొంచెం కంట్ర పట్టం అంటారు. సో అది మాత్రం కంపల్సరీ. చూడండి, ఇప్పుడు సాల్ట్, కారం వేసి మంచిగా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి మనం. మటన్ అంతా వేగిపోయింది కదా, సో ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. సో ఇది మంచిగా వేగాలి, మొత్తం బాగా కలవాలి కదా. సో అది, సో కారం మాత్రం కంపల్సరీ మటన్ కర్రీస్లో వాటిలో కారం మంచిగా ఉండాలి. సో మనం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మేము పిల్లలు ఉన్నారు కదా అని కొంచెం తక్కువ వేస్తున్నాము, బట్ వంకాయ వేస్తున్నాం కాబట్టి మిగతా కర్రీస్ అంటే మిగతా వెజిటేబుల్స్ కూడా కలుస్తున్నాయి కాబట్టి కారం బాగా సరిపడా ఉండాలి. కాబట్టి మళ్ళీ ఇంకొంచెం కారం వేసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకోండి. ఎందుకంటే గ్రేవీను కావాలి ప్లస్ ముక్క కూడా ఉడకాలి కాబట్టి ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి. మటన్ కర్రీలో, చికెన్ కర్రీలో పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకోండి. సో పుదీనా కూడా వేసుకొని కలుపుతున్నారు నాన్న. అంటే కొంచెం అడుగు అంటుతుంది కదా, దాన్ని అంతా సరి చేసి మా నాన్న కారం వేసాం కదా, లైట్గా స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అడుగడుతూ ఉంటుంది. సో మొత్తం నీట్గా దగ్గరికి మంచిగా నీట్గా కలుపుకొని ముక్కలన్నీ పీసెస్ అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని చక్కగా అంతా దగ్గరగా చేసుకోవాలి. మొత్తం అంటే చుట్టుపక్కల అంతా దగ్గరగా చేసుకొని ముక్కలన్నీ మునిగేటట్టు చూసుకోవాలి. ఆ ముక్కలన్నీ మునిగిపోయాక అప్పుడు మనం కావాల్సినంత వంకాయలు, అంటే కొన్ని ఒక 4 to 5 వంకాయలు చాలు, వంకాయలు టమాటాలు వేసుకున్నాము. సో చూడండి, కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చాక వంకాయలు వేస్తున్నారు. ఇవి చక్కగా నీళ్ళల్లో
ఉప్పు పసుపు వేసి ఏమి పుచ్చులు లేకుండా చూసి కట్ చేసి వేసుకున్న వంకాయలు. సో ఈ వంకాయలు తర్వాత మళ్ళీ చక్కగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అంటే మన ఇష్టము, నేను ఇలా కట్ చేశాను. సో వంకాయలు టమాటా 2 కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈలోపు అన్నం కూడా మంచి వేడివేడిగా మటన్ కర్రీ విత్ వైట్ రైస్ వేసుకొని కుమ్మేద్దామని ఒక పక్కన రైస్ కూడా పెట్టుకున్నాము. అది చెక్ చేస్తున్నారు. వంకాయలు చాలా ఈజీగా మగ్గిపోతాయి, ఊరికే ఉడికిపోతాయి, మనం పెద్ద టైం తీసుకోవు. కానీ మటన్ మాత్రం చాలా అంటే ముక్కగా ఉండాలి, సాఫ్ట్గా ఉడకాలి. అది మాత్రం చెక్ చేసుకోండి. కట్ చేసేవాడిని మటన్ తెచ్చుకునేటప్పుడు అడగమనండి, వెదర్ ఇట్ ఈస్ మంచి మటనా, అంటే ముదిరిందా లేతదా అని. దాన్ని బట్టి మనం వండుకోవచ్చు. అంటే ముదిరితే ఒక ఎక్కువ విజిల్స్ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు, లేదా లేతదైతే నార్మల్గా ఇలా వండేసుకోవచ్చు. సో ఇది లేత అది కాబట్టి మేము ఇలా వండేస్తున్నాము. ముదిరిదైతే అమ్మ చాలా కొంచెం ఉడకబెడతా ఉండాలి. కిచెన్ చూసారా ఎంత ఘోరంగా ఉందో. మా నాన్న కుక్ చేస్తే వంట బాగుంటుంది కానీ కిచెన్ మాత్రం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. సో నో ప్రాబ్లం. తర్వాత అంతా సర్దుకుంటాము. మా మమ్మీ పని కిచెన్ సర్దడం, మా నాన్న పని కుకింగ్. అలా లైఫ్ అండర్స్టాండింగ్తో లీడ్ చేస్తున్నారు. సో మొత్తం మూత పెట్టుకొని మగ్గుతూ ఉండాలి. మధ్యలో వెళ్ళి నేను చూశాను మగ్గుతున్నారు లేదని. మా పిల్లలు మాత్రం డిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటున్నారు. మధ్యలో మళ్ళీ కొంచెం కరివేపాకు వేశారు. ముందు కరివేపాకు వేసుకోవచ్చు నూనెలో, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, కరివేపాకు ఫ్లేవర్. సో కరివేపాకు వేసి మళ్ళీ కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి, లాస్ట్లో వేసుకుందాము. సో కరివేపాకు కూడా వేసి మళ్ళీ కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికేటట్టు చూసుకుంటున్నాం. మూత పెట్టుకోవాలి. కరివేపాకు ముందు గరం మసాలా కూడా వేశారు నాన్న, చెప్పడం మర్చిపోయాను, అది కూడా వేసుకోండి. సిమ్లో కాకుండా, అలా అని హైలో కాకుండా, మరీ మీడియంలో కాకుండా, మా నాన్న టెక్నికల్గా పెట్టిన ఆ ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉంటున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉడికించుకోండి, బట్ ముక్క మాత్రం ఉడకాలి. మా నాన్న మాత్రం అటు సిమ్లోనే పెట్టలేదు, అటు మీడియంలోనే పెట్టలేదు, అటు హైలోనే పెట్టలేదు, ఒక టైప్ ఆఫ్ ఫ్లేమ్లో పెట్టారు. అది మీరు అర్థమైతే పెట్టుకోండి, లేకపోతే సిమ్లోనో హైలో మీడియంలోనో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా ముక్క అంటే గ్రేవీ తగ్గింది. కొంచెం ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోండి. మసాలాలన్నీ తెలియాలి కదా మనకు, ఇది అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ అయితే అవి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. సరిపోయిందా ఉప్పు కారం? మీకేమనిపించింది? తక్కువైతే వేసేయండి, మేము ఎప్పుడు చూడం కదా. బాగుంది, కారంగానే ఉంది. కొంచెం ఉప్పు తగ్గిందా? మళ్ళీ కష్టమైద్దాం, కావాలంటే వేసుకోవచ్చు. చిమ్ములో పెట్టేసి నీళ్ళు బయటకు వస్తాయి. ఇదిగోండి స్పూను. చాలా ఇంకొంచెం అయినా సిమ్లో పెట్టావు కదా, దించేటప్పుడు పుదీనా వేద్దామా? అడిగాను కూడా చూసుకోవాలి. ఎవరు ఎవరు ఒకసారి చూడు, ఉప్పు అది కారం ఉప్పు కానీ ఎట్లా ఉందో. అమ్మా అదిగో ట్రైన్ 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 round and round, round and round, round and round. సరిపోయిందా? కొంచెం ఉప్పు పడిద్దేమో అనిపిస్తుంది. యాక్చువల్గా గసాలను తీసుకొని ఒక 2 స్పూన్స్ తీసుకొని నూరి దాన్ని
చికెన్ అంటే ఈ నాన్ వెజ్ కర్రీస్లో వేస్తారు ఆర్ గ్రేవీ కర్రీస్లో. నేనేంటంటే అలా చేయడం టైం వేస్ట్ అవుతుందని గసాలని ఒకసారి ఫ్రై చేసుకొని దాన్ని డ్రై గ్రైండర్లో పొడి చేసేసుకొని పెట్టుకున్నాను. సో అలా అందుకు ఆ గసాల పొడిని వేసాను. బాగానే వర్కౌట్ అవుతుంది, నాకేం ప్రాబ్లం అట్లా. ఎందుకంటే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు దంచుకొని దాన్ని మళ్ళీ వేసుకొని చేయాలంటే నాకు టైం సరిపోవట్లేదు. పిల్లలు కూడా నేను అది దంచేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, అవన్నీ ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే జస్ట్ మంచిగా లైట్గా ఫ్రై చేసుకొని అవి పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటున్నాను. బాగానే ఉంటుంది. సో అయిపోయినప్పుడల్లా రీఫిల్ చేసేసుకుంటూ ఉంటున్నాను. చూసారా, లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర వేసేసారు నాన్న. కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోండి అంతే. నేను పిల్లలిద్దరిని నిద్ర పెట్టడానికి వెళ్ళాను, అక్కడ కెమెరా వదిలేసి ఇంకా నానే చూసుకుంటున్నారు కుక్ చేయడం. అండ్ ఆ గసాలు కూడా గ్రేవీ కర్రీస్లో వేస్తారు, ఫ్రైస్లో వేసారు. ఫ్రైస్లో వేయక్కర్లేదు, గ్రేవీ కర్రీస్ కొంచెం చిక్కగా మంచి టేస్టీగా రావడానికి, కొంచెం ఆ గుజ్జు బాగుండడానికి జీడిపప్పు పేస్ట్, ఈ గసాల పేస్ట్ అలాంటివి వేస్తారు. సో అందుకు గసాలు వేస్తే అదొక కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, అందుకే వేస్తున్నాం. ఇదంతా అయిపోయాక నాన్న పైన గరం మసాలా చల్లారు. అది మాత్రం కంపల్సరీ. అంటే మటన్ కర్రీ అంటే మంచి ఆవరమంటూ చెమటలు పడుతూ అలా బాగా తినాలి, మంచి స్పైసీ లెవెల్స్తో. సో అందుకు మసాలాలు మంచి సరిపడే వేయాలి, మరీ గ్యాస్ పట్టేటట్టు మరి ఓవర్గా అలా వేయకుండా కరెక్ట్గా తినగలిగేటట్టు మనం ఏది హెవీ అవ్వకుండా కరెక్ట్ విధానంలో వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మో ఈరోజు మటన్ కర్రీ తిన్నాం, చికెన్ కర్రీ తిన్నాం దేవమంటే అంతగా ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. సో చూసారా, యమ్మీగా టెంప్టింగ్గా ఉంది మటన్ కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు వేసుకొని ట్రై చేసేయాలి ఫస్ట్ ముందు. ఆ వంకాయ కూడా భలే టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ వంకాయ మటన్, వంకాయ ఎండు చేపలు, వంకాయ ఎండు రొయ్యలు ఇలాంటివన్నీ ఒక ఎమోషన్, భలే టేస్ట్ వస్తాయి. సో ఇలాంటి నాన్ వెజ్ మంచిగా ట్రై చేస్తూ ఉండండి. నేను కూడా ఎప్పుడైనా కుక్ చేసినప్పుడు కంపల్సరీ వీడియో తీస్తాను, వంకాయ నాన్ వెజ్ అంటే ఫిషెస్తో వండేటప్పుడు. ఇప్పుడు యమ్మీ వంకాయ మటన్ కర్రీ రెడీ. మంచిగా వైట్ రైస్లో వేసుకొని వేడివేడిగా తిందాం అనుకున్నాను. పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కొంచెం మరీ వేడిగా లేదు, అలానే మరీ చల్లగా లేదు, చేతులు కాలేటట్టు లేదు, నార్మల్గా ఉంది. సో ఎంజాయ్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు మటన్ వెరైటీ వెజిటేబుల్స్తో బంగాళదుంప మటన్, వంకాయ మటన్, గోంగూర మటన్, ఇంకా దోసకాయ మటన్ ఇలా చాలా వండుకోవచ్చు. టేస్ట్ సూపర్ ఉంటుంది మటన్ కర్రీ. ఇది కూడా బాగా కుదిరింది, చాలా బాగుంది, ముక్క కూడా మంచిగా ఉడికింది. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.